నమస్సుమాంజలి. సాక్షివంశపురాజు అయినటువంటి శుద్ధోధనుడు మాయాదేవి యొక్క కుమారుడైనటువంటి సిద్ధార్థుడు, ఆయనే గౌతమ బుద్ధుడు వనవిహారం చేస్తూ ప్రకృతిని ఆస్వాదించినటువంటి విధాన్ని ఈ పద్యములో వివరించబోతున్నాను. క్రొందలిరాకు సౌరు గైకొన్న విశాల నభోంగనమ్ములో అందములల్కమోయు కలహంసలంగనినంత సాఖ్యరాజనందనుడు మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగే ఆనందము నిన్నిమేషనైనమ్ములు తన్మయతాని మగ్నముల్. క్రొందలిరాకు సౌరుగై కొన్న విశాల నభోంగనమ్ములో. క్రొందలిరాకు, క్రొంద అంటే కొత్తదైనటువంటి, తలిరాకు అంటే చిగురుటాకు, సౌరు అంటే అందాన్ని సంతరించుకున్నటువంటి విశాలమైనటువంటి నభము అంటే ఆకాశము. ఆకాశ వీధిలో అందములల్కమోయు కలహంసలంగనినంత, తమ యొక్క అందాల్ని ఒలకబోస్తున్నటువంటి కలహంసలు, రాజహంసలను కనినంత అంటే చూసినంత సాఖ్యరాజనందనని, సాఖ్యవంశపు రాజైన శుద్ధోధనుని కుమారుడైనటువంటి ఆ సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుని యొక్క మానసాంబుజమునన్, మనసు అనేటువంటి పద్మము నుండి మకరందము భంగి పొంగే, తేనె పొంగినట్లుగా ఆనందము, ఆనందం అనేది కలిగిందట. నిన్నిమేషనైనమ్ములు తన్మయత నిమగ్నముల్. ఒక నిమిషం పాటు సిద్ధార్థుని కన్నుల్లో ఆనందం పొంగి తన్మయత్వం పొందాడు అని దీని యొక్క